హలో హాయ్ ఎవ్రీబడి, హోప్ యూ ఆర్ డూయింగ్ సో వెల్. నేను మీ తనుజ, ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ని. వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గాలి అనుకోగానే జనాలందరూ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? 3 మేజర్ మిస్టేక్స్ చేస్తారు. దానిలో ఫస్ట్ ఏంటంటే ఫుడ్ మానేయడం. సో ఏదో ఒక మీల్ మానేస్తే బరువు తగ్గచ్చు, ఇదొక తప్పు చేస్తారు. సెకండ్ మిస్టేక్ ఏంటి అని అంటే క్రాష్ డైట్లు, లిక్విడ్ డైట్ చేయడం, జ్యూసులు తాగడం, ఓన్లీ ఎగ్స్ తినడం, ఓన్లీ పర్టికులర్ ఫుడ్ తినడం, ఇలాంటి డైట్లు చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే విగ్రెస్గా వర్కౌట్ చేయడం, హెవీగా వర్కౌట్ చేసేస్తూ ఉంటారనమాట. ఎక్కువ కార్డియో ఇలా చేస్తూ ఉంటారు. ఈ 3 తప్పే, మేజర్ మిస్టేక్స్ అనమాట. ఎప్పుడైనా సరే బరువు తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కనుక ఈ వెయిట్ లాస్ జర్నీ సస్టైనబుల్గా ఉండాలి. సస్టైనబుల్గా లేనప్పుడు ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులకు మించి మనం దీన్ని ఫాలో చేయలేము. ఏదైనా, అది డయట్ అయినా, వర్కౌట్ అయినా, హ్యాబిట్స్ మార్చుకోవడం అయినా, లైఫ్ స్టైల్లో చేసుకునే చేంజెస్ అయినా, ఏదైనా సరే సస్టైనబుల్గా ఉండాలి. విగ్రెస్గా వర్కౌట్ చేసేసి 4 రోజుల తర్వాత బాడీ పెయిన్స్ వచ్చేసి మొత్తానికి వర్కౌట్ చేయడం మానేయడం, లేదంటే ఫుడ్ స్కిప్ చేసి ఆహారం మానేసి బరువు తగ్గాలి అనుకున్నప్పుడు నీరసం వచ్చేసి చేయలేక హెల్త్ పాడయ్యి ఆపేయడం, క్రాష్ డైట్లు లాంటివి చేస్తున్నప్పుడు బాడీకి ఒకే రకమైన ఆహారం తీసుకున్నప్పుడు అన్ని రకాల న్యూట్రియంట్స్ అందక బాడీ వీక్గా అయిపోయి లేనిపోని హెల్త్ ఇష్యూస్ రావడం. సో బరువు తగ్గడం, వెయిట్ తగ్గడం పక్కన పెడితే లేనిపోని హెల్త్ ఇష్యూస్ని మనమే కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గాలి, హెల్తీగా బరువు తగ్గాలి. సో వెయిట్ లాస్ అవ్వాలి, కానీ అది హెల్దీ వేలో అవ్వాలి అని అంటే కనుక ఒక సస్టైనబుల్ రొటీన్ని, సస్టైనబుల్ ప్రాసెస్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు న్యూట్రిషన్ సపోర్ట్తో మీ ఇంట్లో నుంచి మీరు బరువు ఎలా తగ్గాలి, మీరు రోజు తినే ఆహారం, మీ ఇంట్లో మీరు ఏదైతే కుక్ చేసుకుంటున్నారో ఆ ఆహారంలోనే మీరు పోర్షన్ కంట్రోల్గా మీ మీల్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, రోజు మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో ఏమేం కరెక్షన్స్ చేసుకుంటే హెల్తీగా బరువు తగ్గి హ్యాపీగా ఉండొచ్చు, మీ అలవాట్లను ఏ విధంగా మార్చుకోవాలి, అండ్ మంచి న్యూట్రిషన్ గైడెన్స్తో నేను మీకు హెల్ప్ చేస్తాను. డిఎం చేయండి.